హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపట్టు. ఈరోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకుందామండి. పురుగులన్నీ పోతాయి, లోపల ఉన్న పురుగులు. మరీ చిన్న చిన్నవి వేసుకోవద్దు, కొంచెం ఒక సైజు అయితే వేసుకోండి. సో అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వాటర్ అయితే లేకుండా చేసుకుందామండి. ఈ లోపు అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, మిర్చి కట్ చేసుకున్నాను. టమాటాలు కట్ చేసుకున్నట్లు వేసుకొని జీడిపప్పు, చెక్క మొగ్గ, కొంచెం బిర్యానీ ఆకు, యాలక్కాయ అన్నీ వేసేసి మిక్సీ పెట్టేసుకున్నాము. సో కడాయి తీసుకున్నానండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, మిర్చి, ఆనియన్ వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయితే బాగుంటాయండి. సో ఇవి ఫ్రై అయ్యాక, ఇప్పుడు కూడా నాన్ వెజ్ తినలేవండి మనం. అప్పుడప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కూడా తింటుండాలి. నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవరే మనం ఫ్రై, పచ్చడి అని రకరకాలుగా చేసుకుంటుంటాము. కొంచెం కర్రీ కూడా చేసుకుందాం. ఈ ఆనియన్స్లో అయితే కొంచెం కల్లుప్పు, పసుపు అయితే వేసుకుందాము, ఒక చిటికెడు. అయితే త్వరగా ఉడుకుతాయండి ఉప్పు వేస్తే, అందుకే వేసాను. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. నేను ఒక వామ్ అయితే అడిగిందండి, ఎక్కువ మసాలాలు వేయొద్దమ్మా, మేము మా వయసు వాళ్ళు చూసి అయితే మేము ఈ మసాలాలను తింటే మేము బతుకుతామా, సో మసాలా లేకుండా సింపుల్గా చేసేయరా అని చెప్పి అడిగారు. ఓకే బామ్మ, నీకోసం అయితే వేస్తున్నాను. చూడండి, నేను మసాలాలు అయితే ఏం వేయలేదు, కొంచెం కొంచెంగా వేస్తున్నాను. చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలాగో ముసలి వాళ్ళు కూడా అలాగే అండి, అలాగే చూసుకోవాలి వాళ్ళని కూడా. సో ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను, చూస్తున్నారుగా. అవన్నీ ఫ్రై అయ్యాక క్యాలీఫ్లవర్ వేసి కలుపుకుందాము. పైకి ఎక్కడికి కలుపుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకుందామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకుందాం. ఇప్పుడు చూసారు కదా, తెద్దాం మూత. చూడండి, పైకి కిందకి చక్కగా ఉడికిపోతున్నాయి. సో ఏం చేద్దామంటే, మనం ఏ ప్యూరీ అయితే వేసామో, టమాటో ప్యూరీ, దీంట్లో జీడిపప్పు వేసాం కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేసేసేయండి. చక్కగా ఉడికేదాకా కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం బౌల్కి అయ్యి ఉంది కదండి, సో వాటర్ యాడ్ చేస్తే త్వరగా ఉడుకుతాయి. క్యాలీఫ్లవర్ పీసులకు కూడా పడతాయండి. ఈ టమాటో ప్యూరీ అనేది గ్రేవీగా బాగుంటుంది. ఈ టమాటాలు అయితే నేను పచ్చివి అయితే వేసానండి. వీటిని అయితే చక్కగా ఉడికించుకుందాం, పచ్చివాసన పోయే వరకు. వాటర్ కావాలంటే కొంచెం, నేనైతే కొంచెం వేసానండి. మీరైతే ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, జీలకర్ర, ధనియాల పొడి అయితే కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ కర్రీ అయితే చపాతీలో కానీ, పరోటాలకు కానీ, లేదా రైస్లోకి, బగారా రైస్లోకి, వేటిలోకైనా తినొచ్చండి. చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు టమాటో ప్యూరీ వేసారు కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గుతుంది, నేను వేసాను. మీరు కూడా కావాలంటే వేసుకోండి. చాలా బాగుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం, ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం. చూస్తున్నారు కదా, చక్కగా గ్రేవీ లాగా దగ్గర పడిపోయింది. వాటర్ కూడా లేవండి, చూస్తున్నారు కదా, గుర్తుగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కసూరి మేతి యాడ్ చేద్దాం. ఎవరు అడిగారు కసూరి మేతి అంటే ఏంటి అని. కసూరి మేతి లేకపోతే మీ దగ్గర ఏ మెంతికూర ఉన్నా కానీ వేసుకోవచ్చండి. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దామండి, టేస్ట్కి బాగుంటుంది. అదేవిధంగా కొంచెం అంటే కొంచెం చిటికెడు చికెన్ మసాలా వేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. మీరు సింపుల్గా చాలా అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఉందండి, అన్నీ కూడా సరిపోయాయి. మా పిల్లలైతే ఈ కర్రీ చూడంగానే, అమ్మ నేను తింటాను, ఆకలి అవుతుంది అంటున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. వేడిగా సర్వ్ చేసుకుంటే నాన్ వెజ్ కూడా సరిపోదండి, అంత చక్కగా, అంత హాయిగా తినొచ్చు, ప్రశాంతంగా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర కారాలు వేసానండి, కొంచెం మగ్గేసరికి టేస్ట్ కానీ స్మెల్ కానీ మంచిగా ఉంటుందని. సో అయిపోయిందండి, కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.